అసలు ఏంటండి ఆ కామెంట్స్ ఒక్కదాని తర్వాత ఒకటి ఒక్కదాని తర్వాత ఒకటి. నాకన్నా మా పేరెంట్స్ కన్నా మా పక్కింటి ఆంటీ కన్నా కూడా మీకే నా రిజల్ట్స్ మీద ఎక్కువ క్యూరియాసిటీ ఇంకా ఎక్సైట్మెంట్ ఉన్నట్టుంది. సో నేనైతే ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసేసాను, అది మీరు ఆల్రెడీ చూస్తారు అనుకుంటున్నా. అండ్ హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ మోనికా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీరైతే చాలా మంది కామెంట్ చేశారు మీ మార్క్స్ అన్ని కూడా. అవైతే నేను చూసి చాలా హ్యాపీగా అయ్యాను, ఎందుకంటే అంత మంచి మార్క్స్ మీ అందరికి వచ్చాయంటే ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ ఆల్ వెరీ మచ్. అండ్ కొంతమంది అయితే నా వీడియోస్ వల్ల వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయని, లేదంటే నా వీడియోస్ వాళ్ళకి హెల్ప్ అయ్యాని అని చెప్పారు. అండ్ నేనైతే చాలా హ్యాపీ, ఇంకా చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాను దాని విషయంలో మాత్రం. నా రిజల్ట్స్ కన్నా ఆ కామెంట్ చేసిన తర్వాత నేను ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ నా వల్ల ఒకరికి కొంచెమైనా హెల్ప్ అయిందంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ ఫర్ మీ. నాకైతే అసలు ఫీలింగ్ చెప్పలేకపోతున్నా నేను. అండ్ కొంతమంది ఇలా కూడా పెట్టారు, ఏంటి అంటే అలా పెట్టారన్నమాట. ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్ టు యూ ఆల్. నేను ఎవరిని కూడా ఒక కాంపిటీషన్ గా తీసుకోవట్లేదు, ఎవరితో కూడా కంపేర్ చేసుకోవట్లేదు. నేను ఎవ్రీడే కూడా దేంతో అయినా కంపేర్ చేసుకుంటా అంటే అది నాతోనే. ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను ఒక గోల్ ఆర్ మోటోతో ఉంటాను. అది ఏంటంటే నేను ముందు కన్నా లైక్ బిఫోర్ కన్నా ఒక 1 స్టెప్ ఆర్ 1% అయినా అప్గ్రేడ్ అవ్వాలి, బెటర్ అవ్వాలి అనేది అనుకుంటాను. అండ్ దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. ఎందుకంటే నేను నాతోనే కంపేర్ చేసుకుంటాను, నాతోనే కాంపిటీషన్ కూడా. సో మీరందరూ అయితే నాకేమీ ఎఫెక్ట్ చేయట్లేదు. అండ్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అలాట్. అండ్ మీరైతే చాలా మంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారు, అండ్ అయితే అది నాకు చాలా బూస్టప్ చేసింది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ మీకు కూడా చాలా మంది అందరూ పాస్ అయ్యారు, బాగా మార్క్స్ తెచ్చుకున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. అండ్ మీ ఫ్యూచర్ కూడా ఆల్ ద బెస్ట్. ఎందుకంటే దీని తర్వాత మనకు వచ్చేది ఒక న్యూ ఎక్స్పీరియన్స్, న్యూ కాలేజ్, న్యూ ఫ్రెండ్స్, అంతా న్యూ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి ఆల్ ద బెస్ట్. అసలేం స్ట్రెస్ తీసుకోకండి, ఇట్స్ ఆల్ జస్ట్ అ ఫేస్ అండ్ విల్ గ్రో అవుట్ ఆఫ్ ఇట్. మనం ఇంకా బాగా అన్ని తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. మనకే అనిపిస్తుంది అసలు ఏంటి ఇంతేనా అని. ఈవెన్ ఈ 10th పబ్లిక్ కూడా అలాగే కదా అనిపించింది. ఫస్ట్ ఎంత స్ట్రెస్ తీసుకున్నాం అసలు, ఫుల్గా స్ట్రెస్. నేనైతే చాలా స్ట్రెస్ తీసుకున్నాను. నాకు ముందు 2-3 డేస్ అయితే నిద్ర పట్టలేదు, నాకు చాలా యాంగ్జైటీతో అలా ఉన్నాను. కానీ ఇట్స్ ఆల్ జస్ట్ ఆ వెరీ సింపుల్ థింగ్. ఎలాగో 10th అయిపోయింది, ఇంకా ఇంట్లో అందరూ ఒక హ్యాపీ మూడ్తో ఉన్నాం కదా. సో మా అక్క అయితే నాకు అలా చెప్పింది, ఏంటంటే దివాళీ సామాన్లు కొన్ని మిగిలిపోయాయి కదా, అవన్నీ మేడమేకి తీసుకెళ్ళి ఒక సెలబ్రేషన్ షూట్ లా చేద్దాము అన్నది, రెడీ అయ్యి ఉండు అన్నది. సో నేనైతే రెడీ అయి ఉన్నాను. కానీ నా బయట నుంచి వచ్చేసరికి నాకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిందంట. తనైతే ఈ కేక్ పట్టుకుని వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్, ఎందుకంటే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దిస్ ఇస్ సో స్వీట్ ఆఫ్ హర్. అండ్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, ఎందుకంటే నా లైఫ్ లో అంత ఎక్కువగా ఎవరు సర్ప్రైజ్ చేయలేదు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ సర్ప్రైజ్. అండ్ మా అక్క అయితే నాకు ఫ్రమ్ day 1 to now అండ్ ఫర్ ఎవర్ అనుకుంటా తనకు ఫర్ ఎవర్ సపోర్ట్ చేస్తూనే ఉంటది. ఇంకా నేను ఇంతవరకు వచ్చినంటే అది తన పుష్ వల్లే. అండ్ ఆల్సో మా అక్క నాకు ఈచ్ అండ్ ఎవ్రీడే ఇలాగా కొన్ని రివార్డ్స్ లా ఇస్తూ ఉంటది కదా, అవన్నీ నాకు మోటివేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట, ఇంకా తన్ని మెచ్చుకునేలా చేయాలని. అండ్ ఈ కేక్ అయితే నా ఒక్కదాని కోసమే కాదు గైస్, మీ అందరికి కూడా. Wow! అసలు ఏంటి పందిలో తినేస్తుంది అనుకుంటున్నారా, మీకు పెట్టకుండా? అదేంటంటే గైస్ ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, నేనైతే మీకు పెట్టలేను. మీకు నాకు మధ్యన ఇంత పెద్ద గాడ్ ఉంది అని ఎప్పటికీ కూల్చలేను. అండ్ ఆబ్వియస్లీ నేనైతే పెట్టాల్సిన ఛాన్స్ ఉంటే పెడతాను. మీరు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయకండి. ఒకవేళ మీకు అంతగా తినాలనిపిస్తే డూ వన్ థింగ్, అలా పక్కకెళ్ళి మీ ఇంటి చుట్టూలో ఎక్కడైనా ఉన్న బ్యాక్ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పుకొని ఒక కేక్ కొనుక్కొని తినేయండి. ఇక కుళ్ళి జోక్ అని నాకు కూడా తెలుసు. అసలు నేను ఏ జోక్ వేసినది ఒక కుళ్ళిపోయిన జోక్ లా అయిపోతుంది. బికాజ్ అసలు నాకు జోక్స్ రావు, కానీ నేను ఫన్నీగా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ ఎండ్లో అయితే ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్ లో అయిపోతుంది. ఇది ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ యా గైస్, 10th తర్వాత ఎంపీసీ తీస్తానా బైపీసీ తీస్తానా అని చాలా మంది అడుగుతున్నారు. అండ్ దానికన్నా ముందు మీరు ఏం తీస్తారో చెప్పండి. ఎందుకంటే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, పాలిటెక్నిక్ ఇలా చాలా ఉంటాయి. అసలు దాని గురించి డిస్కస్ చేస్తే ఇంకా బోల్డ్ వస్తూనే ఉంటాయి. కాబట్టి
మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇంకా నేనైతే ద మోస్ట్ ఫేమస్ ఎక్కువ మంది తీసేది ఎంపీసీ అదే తీస్తున్నా. ఎందుకంటే నా ఫ్యూచర్ గోల్స్ లేదా నా ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటికీ కూడా ఎంపీసీ బెస్ట్ అనిపిస్తుంది. ఎవరో చెప్పారని ఏం కాదు, నా ఫ్రెండ్స్ ఉన్నారని అయితే అస్సలు కాదు. మోస్ట్లీ నా ఫ్రెండ్స్ అందరూ బైపీసీ తీసుకున్నారు. అండ్ నేనైతే ఎంపీసీ తీసుకుంటున్నా బికాస్ అది నా లైఫ్ డెసిషన్ కి, నా ఫ్యూచర్ ప్లానింగ్స్ కి కరెక్ట్ గా ఉంటదని. అండ్ నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని మాత్రం అడగండి, ఎందుకంటే నా ఫ్యూచర్ ప్లాన్స్ అసలు ఒకలా ఉండమాట. ఇట్స్ వెరీ డిఫరెంట్. ఒక క్రాస్ రోడ్ లా ఉంటాయి. అసలు నా లైఫ్ అంతా ఒక పాత్ లో ప్లాన్ చేసుకున్నాను. ఇంకా నేను ఏంటంటే దేన్నైనా ఈజీగా బోర్ కూడా వస్తుంది అనమాట నాకు ఏదైనా సరే. సో నేను ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో కూడా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ లాగా ప్లాన్ చేసుకున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎంపీసీ కరెక్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ కాలేజ్ వరకు వస్తే నేనైతే ఇంకా ఏ కాలేజ్ రీసెర్చ్ చేసుకోలేదు గాయస్. ఎందుకంటే ఇప్పటికొచ్చి చాలా టైం అయిపోయింది, ఒక ఆల్మోస్ట్ 1 month లో అయిపోతుంది. అయినా సరే నేనైతే ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు. ఎందుకంటే ఐ వాంట్ టు టేక్ టైమ్ అండ్ డిసైడ్ వైజ్లీ. నా ఫ్రెండ్స్ ఉన్నారని లేదంటే ఎవరు చెప్పారని అయితే నాకు డిసైడ్ చేసుకోవాలని లేదు. ఆబ్వియస్లీ చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి నా చుట్టుపక్కల. అందులో ఫ్లాస్ ఉన్నాయి, అలానే ఇంకా గుడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అలాని ఒక దాన్ని అట్రాక్ట్ అయిపోలేను కదా. సో నేను మా పేరెంట్స్ తో బాగా డిస్కస్ చేసి డిసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా. కానీ మా పేరెంట్స్ అయితే ఒకటే అంటున్నారు, నువ్వేం చెప్తే అదే అని. అలానే నేనేమి వాళ్ళ ఒపీనియన్ కి ఏమి నేను నో చెప్పను. అంతా కరెక్ట్ గా డిసైడ్ చేసుకొని ఒక డిన్నర్ లోనో ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ సంథింగ్ మా 5 members కూడా అందరం కలిపి డిసైడ్ చేసుకుంటాం. బికాస్ ఎవ్రీ ఒపీనియన్ మ్యాటర్స్ టు మీ. నాకు ఏదైనా బిగ్గెస్ట్ ప్రయారిటీ ఉందంటే అది నా ఫ్యామిలీయే. నాకు ర్యాండమ్ గా ఒక థాట్ వచ్చిందన్నమాట లాస్ట్ నైట్. ఒకవేళ నేను కాలేజ్ జాయిన్ అయిన తర్వాత మీలో ఎవరైనా నా క్లాస్మేట్ అయినా లేదంటే కాలేజ్ మేట్ అయినా నా ఫ్రెండ్స్ అయితే లైక్ మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతే మనం ఒక గ్రూప్ చాట్ క్రియేట్ చేసుకొని అలా ఉంటే మీకు నేను ముందే తెలుసుంటే అదంతా ఒక ఆసమ్ ఎక్స్పీరియన్స్ లా ఉంటది కదా. సో నేను అలా అనుకున్నా. అండ్ నేనైతే వైజాగ్, ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం అన్నమాట. సో మీరు కనుక విశాఖపట్నం నుంచి ఎవరైనా ఉంటే మాత్రం మన ఇద్దరం ఒక కాలేజ్ లో ఉండే ఛాన్సెస్ కొన్ని ఉన్నాయి. సో జస్ట్ టెల్ మీ ఇఫ్ యూర్ ఫ్రమ్ వైజాగ్. అండ్ మీరు ఎంతమంది ఆంధ్ర ఆర్ తెలంగాణ నుంచి అని చెప్పండి. బికాస్ ఏంటి ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా అనుకోకండి. ఐ జస్ట్ వాంట్ టు నో గైస్. ఎందుకంటే నా కంటెంట్ ఎంతవరకు వెళ్తుంది, ఎవరెవరు చూస్తున్నారు అని అయితే నాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ మీరైతే నాకు చాలా క్వశ్చన్స్ వేస్తారు ఎవ్రీ డే, ఎవ్రీ వీడియోకి అలా క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు. నేనైతే ఆబ్వియస్లీ చాలా మందికి రిప్లై ఇస్తున్నాను. నా మోస్ట్ ఆఫ్ ద ఫ్రీ టైం కూడా నేను అందరికి రిప్లై ఇవ్వడానికే స్పెండ్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, ఐఎమ్ లవింగ్ ఇట్ అలాట్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. అండ్ మీరు కనుక ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలనేది డిసైడ్ చేసుకోకపోతే, ఒకవేళ మీకు క్లారిటీ లేకపోతే, ఎవరైనా గైడెన్స్ ఉన్నారని లేదంటే ఏదైనా ఉండాలనుకుంటే, నేనైతే నా అకౌంట్ లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టాను అనమాట. లైక్ ఇంట్రడక్షన్ అంటే దాని డెప్త్ గురించి చెప్పాను. లైక్ అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో డిగ్రీ లెవెల్లో ఏం చేయొచ్చు, పీజీ లెవెల్లో ఏం చేయొచ్చు, దానికి ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి కెరియర్ ఇంకా డిగ్రీ వైజ్ లో అనేసి చెప్పనమాట. సో అది కనుక మీరు చూస్తే మీకు మంచి ఐడియా వస్తుంది. అండ్ ఐ హోప్ యూ గైస్ ఫైండ్ ఇట్ హెల్ప్ఫుల్. ఇంకా నా ఛానల్లో అలాంటి కంటెంట్ వస్తూ ఉంటది, ఇంకా ఉన్నది కూడా. మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ మీకు ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి వీడియోస్ కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆల్రెడీ నాకు గ్లోబ్ వీడియోస్ చేయమంటున్నారు. అండ్ నేనైతే గ్లోబ్ వీడియోస్ ఆర్డినరీగా చేయాలనుకోవట్లేదు. లైక్ ఐ వాంట్ టు మేక్ ఇట్ రియలిస్టిక్ అంటే అపియరెన్స్ ఒకటి మార్చుకుంటే గ్లోబ్ అయిపోదు. ఇట్స్ అబౌట్ మెంటల్ and also personality and also how you carry yourself, how you carry your hobbies, how you manage time. ఇదంతా కూడా గ్లోబ్ వైజ్ లోకి వస్తుంది నేనైతే అనుకుంటున్నా. బికాస్ నేను ఎవ్రీ టైం ఎప్పుడైనా లోగా ఫీల్ అయితే నేనైతే ఇవన్నీ కేటగిరీస్ లో కూడా చూసుకొని కొంచెం అప్గ్రేడ్ అవుతాను అనమాట. సో నేను ఎలాగా నా జర్నలింగ్ మెయింటైన్ చేస్తాను, నేను నా పర్సనల్ యాక్టివిటీస్, ఇంకా నాకు ర్యాండమ్ సో మెనీ హాబీస్ ఉన్నాయి, అవన్నీ నేను ఎలా మేనేజ్ చేస్తాను. ఇంకా నేను నా లెగ్ ఇరిగిపోయిన తర్వాత కూడా ఇలాగా ఎలా దాన్ని ఓవర్కమ్ అయ్యాను. ఇంకా మీరు కూడా ఒకవేళ మీకు చిన్న ఏవైనా ఉంటే అవన్నీ ఎలాగా ఓవర్కమ్ అవ్వాలి, ఇంకా మీ ఫ్యూచర్ లో ఎలాంటిగా మీ ఫ్యూచర్ గోల్స్ ని ఎలాగా అవుట్పుట్ లోకి తేవాలి అవన్నీ అనుకుంటే మాత్రం నా ఛానల్ లో కమింగ్ వీడియోస్ లో ఫుల్ ఉంటది. మీరు ఇంకా ఫాలో అయితే అది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. బికాస్ పీపుల్ మై ఏజ్ will definitely find it helpful. That's it for this video guys, and thank you for watching. I hope you guys enjoyed this. And మీలో ఆల్రెడీ 10th అయిపోయిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా కంగ్రాచులేషన్స్. అండ్ మీ ఫ్యూచర్ లో న్యూ ఎక్స్పీరియన్స్, న్యూ కాలేజ్, న్యూ ఫ్రెండ్స్, న్యూ లైఫ్ స్టైల్ అన్నిటికీ కూడా ఆల్ ది బెస్ట్. మీతో పాటు నేను కూడా
న్యూ సిచ్యుయేషన్ లోకి వెళ్తున్నాను కాబట్టి. సో లెట్స్ ఆల్ గో త్రూ దిస్ టుగెదర్ అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్. మీకు తినిపించలేం కాబట్టి నేనే తినేస్తున్నా.